ఆండాళ్ తిరువడిగళే శరణం. తిరుప్పావై 7వ పాసురం తెలుగులో భావం. ఈ పాసురంలో గోదాదేవి మరొక గోపకాంతను మేల్కొలుపుతూ ఇలా అంటోంది: అన్యోన్యతకు మారుపేరైన భరద్వాజ పక్షులు పగలంతా ఆహారాన్వేషణలో ఒకదానిని విడిచి మరొకటి ఉండాలి కదా అనే విరహభావనతో తెల్లవారుజామునే కలుసుకొని కీచుకీచుమని మాటలాడుకొనుచూ చేస్తున్న కలకలధ్వనులు నీకు వినబడలేదా పిచ్చిపిల్ల? కుసుమాలతో అలంకరించబడిన గోపికల కేశబంధములు విడివడుటచే వెదజల్లబడుచున్న సుగంధము వ్యాపిస్తూ ఉండగా, గోపకాంతలు కవ్వముతో పెరుగు చిలుకుతుండగా వారి చేతులకు ధరించిన కంకణధ్వనులు, మెడలోని ఆభరణాల ధ్వనులు ఆకాశాన్ని అంటుతున్నాయి కదమ్మా, నీవు వినలేదా? నీవు మా నాయకురాలివి, భగవద్విషయాలను ఎరిగినదానవు కదా. సర్వవ్యాపి అయిన ఆ శ్రీమన్నారాయణుడే మనకు కనపడవలెనని మూర్తిమంతుడై శ్రీకృష్ణుడిగా అవతరించాడు. మనలను రక్షించడానికే కేసీ మొదలైన రాక్షసులను మట్టుబెట్టి మన కష్టాలను గట్టెక్కించాడు. ఆయనకు కృతజ్ఞులమై మనమంతా చేస్తున్న గుణగణగానం విని కూడా ఇంకనూ నీవు పరుండియుంటివా? నీ తేజస్సు మాకు కనపట్టుచున్నదిలే. వ్రతం ఆచరించటానికి ఇకనైననూ లేచి రావమ్మా. ఆండాళ్ తిరువడిగళే శరణం.